ప్రతి ఒక్కరూ యాప్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా, మ్యూజిక్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా ఇలా అంటుంటారు. అంతెందుకు, నేనే ఇలా చేస్తూ ఉంటా. ఇది మా పర్సనల్గా మేము రిప్లై లేపం. మీకు మాకు మధ్య ఒక ఆటోమేషన్ టూల్ ఉంటుంది. ఆ ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తుంటాం. ఆ ఆటోమేషన్ టూల్ని రీల్కి కనెక్ట్ చేస్తే మీరు మిడ్నైట్ 12కి కామెంట్ చేసినా అది రిప్లై ఇస్తుంది. ఈ ఆటోమేషన్ టూల్ని నేను ఫ్రీగా యూజ్ చేస్తున్నా. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలో నేను మీకు చెప్తా. మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. ఈ టూల్ పేరు సూపర్ ప్రొఫైల్. ఇందులో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ తోటి దీంట్లో సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఆటోమేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. పైన ఇక్కడికి వచ్చే కామెంట్స్ ఆన్ యువర్ పోస్ట్ ఆర్ రీల్, సెన్స్ యూ ఏ డిఎం, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ కామెంట్స్ ఆన్ యువర్ పోస్ట్ ఆర్ రీల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న వీడియోస్ని చూపిస్తుంది. ఏ వీడియోకి మీరు ఆటోమేషన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అని. ఇక్కడ నేను డే 5 క్యాప్కట్ ఎడిటింగ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా ఊరికే. అది క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే ఇలా వస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్ కీవర్డ్ లేదంటే ఎనీ కామెంట్, మీరు ఏదన్నా ఆ వీడియోలో యాప్ అని చెప్పి కామెంట్ చేయండి, డిఎం చేస్తా అని ఉంటే ఇక్కడ స్పెసిఫిక్గా యాప్ అని చెప్పేసి యాడ్ చేసుకుంటే, అంటే ఆ యాప్ అని కామెంట్ పెడితేనే వాళ్ళకి డిఎం వెళ్తుంది. లేదా ఎనీ కామెంట్ అని పెడితే వాళ్ళు ఏది పెట్టినా డిఎం అనేది వెళ్ళిపోతుంది. సో యాప్ అనే ఇలా డిఫరెంట్గా స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేవి పెట్టుకోండి. తర్వాత ఆటో రిప్లై టు కామెంట్స్ ఆన్ ద పోస్ట్ అనేది ఎనేబుల్ చేయండి. ఇలా ఒక 3 డిఫరెంట్ కామెంట్స్ అనేవి వాళ్ళకి రెస్పాన్స్ వెళ్తుంటాయి. సో నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ బటన్ యాడ్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఫస్ట్లోకి వస్తే ఏ డిఎం ఆస్కింగ్ టు ఫాలో యూ, అంటే ఇక్కడ మీ నుంచి వాళ్ళకి డిఎం వెళ్తే అది వాళ్ళని ఫాలో చేయమని అడుగుతుంది అన్నమాట. దీనివల్ల మనకు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇంకొకటి కూడా ఉంటుంది, మెయిల్ అడగమని చెప్పేసి. అదంత ఇంపార్టెంట్ కాదనుకుంటున్నా. ఇదైతే ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కిందకు వస్తే సెండ్ దెమ్ ద డిఎం ఎనీవే, అంటే వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేసినా చేయకపోయినా వాళ్ళకి డిఎం అనేది పంపించమంటావా అని అడుగుతుంది. డోంట్ సెండ్ దెమ్ ద డిఎం అనేది సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తేనే వాళ్ళకి డిఎం వెళ్ళాలి అనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోండి. కిందకు వచ్చిన తర్వాత యాడ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మీ యాప్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఆ లింక్ అక్కడ పేస్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఆ క్లిక్ మీ అనే బటన్ వెళ్తుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ యాప్ అయినా కానీ ఇంకోటైనా కానీ లింక్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఒక ఓవర్ వ్యూ చూపిస్తుంది. ఎలాగా యాప్ అని క్లిక్ చేస్తాను, పిఐఏ అని క్లిక్ చేస్తే కామెంట్ చేస్తాను వాళ్ళకి ఇలా నెక్స్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది, విజిట్ ప్రొఫైల్ ఐఎమ్ ఫాలోయింగ్ అని. వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేసి ఉంటే వాళ్ళకు నెక్స్ట్ లింక్ అనేది వెళ్తుంది. ఫాలో చేయకపోతే వాళ్ళని ఫాలో చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ లాంచ్ అనేది క్లిక్ చేస్తే మీ ఆటోమేషన్ అనేది ఎనేబుల్ అయిందనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఆ రీల్లో కామెంట్ చేస్తే యాప్ అని వాళ్ళకి డిఎం అనేది వెళ్ళిపోతూ ఉంటుంటుంది. ఇలా ఈ ఆటోమేషన్ అనేది క్రియేట్ సెటప్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్.